ఓం గురుభ్యో నమః. శ్రీ శంకాయ నమః. శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ, అదే విధంగా శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయం కుటుంబ సభ్యులందరూ కూడా ఇన్ని రోజులు కాశీలో మేము ఉన్నాము, రకరకాల దేవాలయాల గురించి అన్నిటి గురించి తెలియజేస్తూ వీడియోలు రిలీజ్ చేశాం కదండి. మేము ఇక్కడ 11 రోజులు ఉన్నాము. ఈ 11 రోజులు మాకు ఇక్కడ ఉండడానికి ప్లేస్ ఏర్పాటు చేసి, అదే విధంగా ప్రయాగ క్షేత్రము, గయా వెళ్ళడానికి, అయోధ్య వెళ్ళడానికి అన్ని రకాల ఏర్పాట్లు, ప్రత్యేకించి బోట్స్ లో వెళ్లే వాళ్ళకి ప్రత్యేకించి బోట్ ఏర్పాట్లు, అన్ని ఘాట్స్ చూడడానికి అన్ని రకాలు ఏర్పాటు చేసినటువంటి సంస్థ, మన తెలుగు వారికి సంబంధించిన సంస్థ అనేది ఇక్కడ ఉందండి. అదే శ్రీ మాతా అన్నపూర్ణ ఆంధ్ర ఆశ్రమం. దాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి మన రాజు గారు. ఇక్కడ ఉండే ఏర్పాట్ల గురించి, వాళ్ళ ద్వారా మనం ఏ సేవలు అందించుకోవాల్సి అనే విషయం ఎక్స్క్లూజివ్ గా మీ అందరి కోసం చేస్తున్నాం ఈ వీడియో. రాజుగారు చెప్పిన దాని అంతటిని గమనించి మీరు కాశీ యాత్రలో ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇతని ద్వారా మీరు అన్ని కూడా తెలుసుకోవచ్చు. నమస్కారం అండి, నేను శ్రీనివాసరాజునండి. నేను కాశీలో శ్రీ మాతా అన్నపూర్ణ ఆంధ్రాశ్రమం పేరుతో గత 16 సంవత్సరాల నుంచి ఇక్కడ నిత్యానంద సత్రం నడుపుతున్నామండి. కాశీ ఎవరైనా కాశీ యాత్ర చేయడానికి వస్తే కనుక మనల్ని మా నెంబర్లు స్క్రీన్లో ఉంటే దాన్ని సంప్రదించినట్లయితే ఇక్కడ భోజనం ఏర్పాట్లు, ఇంకా రూమ్ల ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా మీకు కాశీలో దర్శనాల దగ్గర నుండి, ట్రావెల్ దగ్గర నుండి ఎనీ సర్వీస్ మీకు కావాలంటే నా నెంబర్ సేవ్ చేసుకోవచ్చు. మేము ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆశ్రమం రెంట్ బిల్డింగ్, దీన్ని రెంట్ తీసుకొని అన్నదాన సత్రం దీంట్లో పెట్టి ఓపెన్ చేసి నడుపుతున్నాము. కానీ ఇప్పుడు మేము కొత్తగా మా ఆశ్రమం ఒకటి కొత్తగా నిర్మించడానికి ప్రపోజల్ చేసాం. శ్రీ మాతా అన్నపూర్ణ ఆంధ్రాశ్రమం న్యూ బిల్డింగ్ అనమాట. దీనికి రూములు ఎవరైనా కాశీలో వాళ్ళ పేరున పర్మనెంట్ రూమ్ కావాలి అనుకుంటే ఇక్కడ రూములు బుక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నార్మల్ రూము, ఏసీ రూము, డీలక్స్ రూము 3 రకాల రూములు ఉంటాయి. మొత్తం 100 రూముల బిల్డింగ్ అండి. మీకు నార్మల్ రూమ్ కావాలంటే ఒక 3 లక్షల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే 3 లక్షలు పే చేస్తారో వాళ్ళ పేరు అక్కడ బోర్డు మీద చెక్కించి గుమ్మం దగ్గర పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి సంవత్సరానికి 1 నెల రోజులు ఉచితంగా రూమ్ ఇస్తారు. మీరు కానీ మీ బంధువులు కానీ కూడా పంపించుకోవచ్చు. డోనర్ కార్డు ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉదయం టిఫిను, టీ, కాఫీ, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంత్రం టీ, కాఫీ, అల్పాహారం, నైట్ మళ్ళీ టిఫిను, అట్లా ఇక నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫుడ్ సౌకర్యాలు అన్నీ పూర్తిగా రోజంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి. అలాగే ఏసీ రూమ్ వచ్చేటప్పటికి 5 లక్షల రూపాయలు. ఈ రూమ్ కూడా అంతే, సేమ్ ఫెసిలిటీస్. అది కూడా 1 నెల రోజులు డోనర్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. డీలక్స్ రూమ్ వచ్చేటికి 10 లక్షల రూపాయలు పే చేయొచ్చు. దానికి కూడా బోర్డు పెట్టడం, ఇంకా 1 నెల రోజులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రాజుగారు మీరు చెప్పారు కదండి, కొత్తగా ఆశ్రమం నిర్మిస్తున్నాము, దానికి సంబంధించి ఎవరైనా 3 లక్షలు గానీ, 5 లక్షలు గానీ, 10 లక్షలు గానీ పే చేస్తే అక్కడ ఎవరైతే డోనర్ ఉంటారో వాళ్ళ పేరు మీద అక్కడ రూమ్ దగ్గర మీరు చెక్కించి, అంటే లైఫ్ టైం వాళ్ళ పేరు మీద ఒక రూమ్ కాశీలో ఉంది అని ఏర్పాటు చేస్తామంటున్నారు. వాళ్ళ అంటే ఇప్పుడు తల్లిదండ్రులు పెట్టారనుకోండి, వాళ్ళ పిల్లలు, మనవలు ఎవరు వచ్చినా కూడా జీవితాంతం వాళ్ళకి కాశీలో నెలకి 1 నెల పాటు వాళ్ళకి మీ ఆశ్రమంలో ఫ్రీగా రూమ్ అనేది సంవత్సరంలో 1 నెల 6-7 నెలలు సెలెక్ట్ చేసుకుంటే ఆ నెలకి ప్రత్యేకించి 6 నెలలో ఇచ్చేస్తుంటాం. ఆ నెల కాకుండా ఇంకొక వేరే టైంలో వచ్చినట్టయితే సేమ్ అదే క్వాలిటీ రూమ్ వేరే రూమ్ అని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ రూమ్ లేదు, మీరు రావాల్సిన రాలేదు కాబట్టి మీకు ఇవ్వమనేది ఉండదు. అదే క్వాలిటీ రూమ్ వేరే రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు మనకి ఇక్కడ మీరు బోటింగ్ కి, అంటే ఘాట్స్ చూపించడానికి, క్యాబ్స్, వీటి రిలేటెడ్ గా కూడా చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు. దాని రిలేటెడ్ గా కూడా వచ్చిన వాళ్ళు మీకు ముందుగుండగా ఇన్ఫార్మ్ చేయాలా, లేదంటే వాళ్ళ టూర్ ఇక్కడికి వచ్చి ప్లాన్ చేసుకున్నాక మీకు చెప్తే సరిపోతుందా? అది లాంగ్ టూర్ అయితే కనుక మీరు ఈ ప్యాకేజ్ ప్రకారం మాట్లాడుకోవాలంటే ముందుగానే ప్లాన్ చేసుకోవాలండి. లేదు ఒకటి అయోధ్య, అలహాబాద్, గయా వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడినా కూడా ఆ రోజు నైట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వెంటనే కూడా ఏర్పాటు చేస్తాం. మనకి చూసినట్లయితే ఇక్కడ ఈ బోర్డు లో చూపిస్తున్నటువంటి వెహికల్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి.
వెహికల్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి అని చెప్పడం కన్నా నేనే మా ఫ్యామిలీతో చిన్న పిల్లలు ఇద్దరితో, నేను నా భర్త నా పిల్లలు ఇద్దరం కలిసి మేము అయోధ్య వెళ్ళాము, ప్రయాగ్రాజ్ వెళ్ళాము, గయా వెళ్ళాము, అన్ని వెళ్ళాం. మా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. మనకి వాళ్ళు అందించేటటువంటి డ్రైవర్స్ కూడా చాలా చక్కగా సేఫ్టీగా తీసుకొని వెళ్లే వాళ్ళనే యాప్ చెప్తున్నారు. అదే విధంగా లోకల్లో సైట్ సీయింగ్ కూడా సంబంధించి వాళ్ళ ఆశ్రమం నుంచి మనల్ని ఎవరో ఒకరికి చెప్పించి తీసుకెళ్తారు. ఈవెన్ బోటింగ్ లో కూడా మనకి అలాగే చక్కగా మనతో కాస్త కోస్త తెలుగు మాట్లాడించి వాళ్ళు అయినప్పటికీ కూడా తెలుగు అర్థమయ్యి మన భాష అర్థం చేసుకునే వాళ్ళే రాజుగారు మనల్ని ఏర్పాటు చేస్తున్నారు. మన శివకామేశ్వరి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు అందరూ కూడా శివకామేశ్వరి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులనే కాదు, కాశీ రావాలి, విశ్వేశ్వరుని చూడాలి, అయ్యో మాకు హిందీ రాదే, తెలుగు వాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని అక్కడ తీసుకొని వెళ్లే వాళ్ళు ఎవరు లేరు అని ఎవ్వరూ బాధపడవసరం లేదండి. ఎవరైనా కూడా ఇక్కడికి రండి, తప్పకుండా మన రాజుగారు అన్ని ఏర్పాట్లు చేస్తారు. రాజుగారి తరపు నుంచి శివకామేశ్వరి జ్యోతిషాలయం నుండి మీకు కేవీఎస్ శారద జ్యోతిష విశారద కూడా మీకు తెలియజేస్తున్నారు. చక్కగా అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, శివయ్య దర్శనం చేసుకోండి. అన్నిటికన్నా ముందు నేను ప్రతి వీడియోలోని చెప్పినట్లు ఇక్కడ కూడా చెప్తున్నాను, అన్నం ఎవరైనా పెడతారు, అన్నదానం ఎవరైనా చేస్తారు, కానీ ఇచ్చిన ప్రతి పైసాకి వాల్యూ ఇస్తూ వాళ్ళు పెట్టిన అన్నదానాన్ని తినేవాళ్ళు చాలా చక్కగా తినాలి, కడుపు నిండా తినాలి అని చెప్పేసి అన్నిటికన్నా ముందు అన్నం చాలా చక్కగా మెత్తగా ఉంటుందండి. మనకు కావాల్సింది అదే. వంటలన్నీ చాలా రుచికరంగా ఉంటాయి. వీళ్ళు ఎక్కడో బయట వండించడం చేయించడం కాదు, సాక్షాత్తు రాజుగారి శ్రీమతి అయినటువంటి అమ్మగారే వంటలన్నీ చేస్తారు. ఆ అన్నపూర్ణదేవి వీళ్ళ కుటుంబం మీద ఎప్పుడు చక్కటి కృపా కటాక్షాలు కలిగించాలని, వీళ్ళు ఇలాగే చాలా మంచిగా అందరికీ సేవ చేయాలని కోరుకుంటూ రాజుగారు సెలవండి, తప్పకుండా మళ్ళీ కలుస్తాం. ఈ రోజు కాశీ క్షేత్రంలో శ్రీ మాతా అన్నపూర్ణ ఆంధ్ర ఆశ్రమంలో 9 రోజులు మేము ఇక్కడ కాశీ నివాసం ఉన్న తర్వాత ఈ రోజు మధ్యాహ్నం అన్నదానం మా పిల్లల పేరు మీద, మా కుటుంబం పేరు మీద ఇక్కడ ఆశ్రమంలో చేయడం జరుగుతున్నదండి. ఇలాగే శ్రీరామ కూడా చేయాలి అనుకుంటే శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి.